నా పేరు డాక్టర్ ఏ వెంకటప్రసాద్. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వనపర్తి యందు సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నాను. మనము గురజాడ రాసినటువంటి కాసులు అనే ఖండకావ్యం గురించి తెలుసుకుంటున్నాం. స్త్రీ పురుషుల మధ్య అన్యోన్య ప్రేమను గురించి గురజాడ గారు చెప్తున్నటువంటి ఖండకావ్యమే కాసులు. మానవ సంబంధాల్లోని ప్రేమను ఎంతో ఉదాత్తంగా చెప్పినటువంటి నిర్వచించినటువంటి కవిత్వము కాసులు. ఇందులో మనలకి పోరాటం ఇప్పుడు దేని గూర్చి కలిగి చెప్పుమా, మరచితిని అదేలను ఏమి కారణమైన పోని. వినుము, ధనము రెండు తిరగులు, ఒకటి మట్టిన పుట్టినది, వేరొకటి కమలకు సౌరభం. మరియు నిది ఎక్కడను కలుగుటేరదు, సతులకు వేడ తగినది వద్దియో. మనసులో నీకుండు ధనమున నొండు కలదే పసిడిగాక, ప్రాజ్ఞులకే కనికట్టు కనకం. చపల చిత్తుల కన్ను చెదురుట చిత్రమా, తీవలకు తల్లిరుల తెరంగున కాంచనము సింగారమందురు లలనలకు. గాని కమ్మని తావి గమ్మెడి పుష్పని చేయము ప్రేమిక, అది లేక మంకెన కెంపు కాంతల ఎందము. ప్రేమ కొరుకుకు తిందురా ఎట్టిదది, నా వలను కలదో లేదు అని ఒక వింత చూపును చూచెదరు. బంగరు మిసిమి మేనికి పసుపు నలదితి, కురుల నరుల నూనె నించితి. కాటుకను మెరిగిడితి చూడికి, విడము వింత హోరంగు కూర్చను వాతెరకు. పలు వరుస వెన్నెలలమే దానను మురుగు పెనగొనే, నేర్చి మెరిసి తిరుగు ప్రేమ పంచక పెరుగునే. ప్రేమ పెన్నిది గాని ఇంట నేర్పరు ఈ కళను, ఒజ్జలెవ్వరు లేరు శాస్త్రములిందు గూర్చి తాల్చము. నేను నేర్చితి భాగ్యవశమున కవుల కృపగని, హృదయమెల్లను నించినాడను ప్రేమయ్యను రతనాల కొమ్ము. గురజాడగా చెప్తున్నాడు, మన మధ్య తగాదా దేని గురించి కలిగింది చెప్పుకుంటున్నాడు. మన మధ్య తగాదా దేని గురించి కలిగింది? మనకు తగాదా ఎందు గురించి వచ్చింది? మనకు తగాదా మన మధ్య. సరే, మర్చిపోయాను. నవ్వుతున్నావెందుకు? నవ్వుతున్నావెందుకు? ఏమి కారణము? సరే, కారణం ఏమైనా కానీ విను. అంటే గురజాడ తన భార్య తన భర్తను సొమ్ములు కావాలని, బంగారం కావాలని చెప్పని అడిగినప్పుడు తన బంగారం అందించలేని సందర్భంలో చెప్పినటువంటి అంశమే ఈ కావ్యంగా రూపొందుతున్నటువంటి కావ్యం. వినుము, ధనము రెండు తెరుగులు, అంటే ధనం అనేటువంటిది విను అని చెప్పనంటూ, ధనం అనేటువంటి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మట్టిలో పుడుతుంది, రెండవది హృదయం అనేటువంటి కమలపు యొక్క సువాసన అంటారు. మరి ఈ రెండు ఎక్కడైనా కలిసి ఉంటాయా అంటే ఈ రెండు కలిసి ఉండవు అని చెప్తూ, మరి సతులకు భార్యలకు వేడదగినది ఎటువంటిది? భార్యలు దీంట్లో మరి భార్యలు దేని కోరుకుంటారు? బంగారం కోరుకుంటారా, ప్రేమను కోరుకుంటారా అని అంటూ, మనసులో నీకు ఉండేటువంటి ధనము, ఇప్పుడు మనసులో నీకు ఉంది ధనం అని చెప్పండి. ధనం అంటే ఏంటి? అది బంగారం. మరి బంగారం కాక ఏంటి నీ మనసులో ఉన్నటువంటిది? నీ మనసులో ఉన్నటువంటి ఏంది? బంగారం కాకపోతే నీ మనసులో ఏముంది? బంగారం కాకపోతే నీ మనసులో ఏముంది? బంగారం కాకపోతే మరేముంటుంది నీ మనసులో? మరి ఈ బంగారం అనేటువంటి చూసినట్టయితే బంగారం ఏమవుతుందంటే, కేవలము కొంతమంది తెలిసిన వారిని బంగారం ఆకర్షిస్తుంది. ప్రాజ్ఞులకే కనికట్టు కనకం అంటున్నారు. ప్రాజ్ఞులకే కనికట్టు కనకం అంటున్నా అంటే ఇది కేవలం కొంతమందికి మాత్రమే ఇది తెలుస్తుంది బంగారము. కాబట్టి ఈ
చపల చిత్తం గలటువంటి స్త్రీలకు మరి బంగారు చూడగానే కన్ను చెదరటం అనేటువంటిది సహజమే. ఎందుకంటే బంగారం చూడగానే బంగారం బాగుంది, నాకు అలాంటి బంగారం ఉంటే బాగుంటుంది కదా, అలాంటి నగ ఉంటే బాగుంటుంది కదా అనేటువంటిది భావం మనసులో కలుగుతుంది. పూల తీగకు పూలు ఏ విధంగా అందాన్ని అందిస్తాయో బంగారము ఇంతులకు స్త్రీలకంతా కూడా సింగారము అందాన్ని కలిగిస్తుంది అని చెప్పని అంటారు. కానీ అని వదిలేస్తారు. కమ్మని తావి కమ్మడి పుష్పనిచయం అంటే కమ్మని సువాసనలతో కూడుకున్నటువంటి పూల తోట. అంటే ప్రేమ అంటే ఎలాంటిది అంటే, ఇప్పుడు ఒక పూల తోటలో సువాసనలు ఏ విధంగా వస్తుంటాయి, ఆ సువాసనలు పుప్పించేటువంటిది ప్రేమతోటి సువాసన పుప్పించేటువంటిది కుంపు వంటిది ప్రేమ. మరి అలాంటి ప్రేమ లేనటువంటి స్త్రీ యొక్క అందం అంటే, స్త్రీ ఎంత గొప్పగా అందంగా ఉన్నా సరే ప్రేమ లేకపోతే ఆ స్త్రీ యొక్క అందం ఎంత గొప్పగా ఉన్నా కూడా అది సువాసన లేని పూల వంటిది అని చెప్తున్నాడు. మరి ఇట్లా అంటుండే మరి ప్రేమను కొరక తింటారా, ఎట్లా ఉంటుంది అది అని చెప్పని నా దగ్గర ఉందా అని చెప్పనుకొని అంటున్నావా అని నా వైపు ఒక వెంట చూస్తున్నావు నువ్వు. సరే చెప్తాను. బంగారం వంటి చక్కటి శరీర కాంతికి ఉన్నటువంటి నీ యొక్క శరీరానికి చక్కగా పసుపు అద్దుకున్నావు. మెత్తని సుకుమారమైనటువంటి పూల వంటి మెత్తని సుకుమారమైనటువంటి ఆ యొక్క వెంట్రుకలకంతా కూడా చక్కగా నూనె పెట్టుకున్నావు. మరి నీ కళ్ళు అందంగా ఉన్నాయి, కానీ ఆ అందం ఇంకా ద్విగుణీకృతం కావడం కోసం, ఇంకా చక్కటి సొగసును అందడం కోసం అంతా కూడా చక్కగా నీ కళ్ళకు కాటుక పెట్టుకున్నావు. ఇక నోట్లో తాంబూల సేవన చేశావు, తాంబూలం వేసుకున్నావు. ఆ తాంబూల సేవనం వల్ల నీ యొక్క పెదవులకంతా కూడా ఒక చక్కటి వింత అనేటువంటి అందాన్ని రంగరించుకున్నాయి. నీ యొక్క పలువరుస కూడా చక్కగా వెనెలకాంతితో మెరిసిపోతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా నీ శరీరం యొక్క అందాలన్నీ కూడా ఒకదాంతో ఒకటి ద్విగుణీకృతం అవుతూ ఒకదాంతో ఒకటి పోల్చుకుంటూ అవి ముందుకు పోతూనే ఉంటాయి. గొప్పగా ఒకదాని యొక్క అందం అంతా పెరుగుకుంటూనే పోతున్నాయి. మరి నీ యొక్క ఆకారం, నీ యొక్క శరీరం అంతా కూడా చక్కగా మెరిసిపోతుంది. నీ యొక్క ఆకారం అంతా చక్కగా మెరిసిపోతుంది. మరి కాకపోతే మరి ప్రేమ పెంచకపోతే మరి ప్రేమ పెరుగుతుందా? ప్రేమ పెంచకపోతే ప్రేమ పెరగదు అంటూ, ప్రేమ అనేది ఓ గొప్ప సంపద. ప్రేమ అనేది ఒక గొప్ప సంపద. ఈ సంపద గురించి ఇంట్లో ఎవరు నేర్పించరు. దానికి ప్రత్యేకించి ఎలాంటి శాస్త్రవేత్తలు లేరు, ఇలాంటి అధ్యాపకులు లేరు. శాస్త్రాలు కూడా ఈ ప్రేమ గురించి మౌనాన్ని దాల్చున్నాయి కాబట్టి దానికి ప్రత్యేకించి శాస్త్రవేత్తలు కానీ అధ్యాపకులు ఎవరు లేరు. కానీ నేను కవుల యొక్క దయ వల్ల నేను నా యొక్క అదృష్టం చేత నేను ఆ ప్రేమ గురించి తెలుసుకోవటం ఒకటే కాదు, నేను ప్రేమ అనేటువంటి రతనాలతో నా హృదయ సీమనంతా కూడా నేను నింపుకున్నాను. కాబట్టి నన్ను స్వీకరించు అని చెప్పని గురుగారు గారు అంటున్నారు. ఇప్పుడు తర్వాతది చెప్పుకుందాం. తొడవులుగా నవి మేన దాల్చుట ఎటులనంటివో. తొడవులుగా నవి మేన దాల్చుట ఎటులనంటివో. దాల్చితదే నా కంట చూడుము. సతుల సౌరను కమల వనముకు పతుల ప్రేమయే. తొడవులుగానవి మేన దాల్చుట ఎటులనంటివో.
తాల్చితదే నా కంట చూడు సతుల సౌరను కమల వనమునకు పతుల ప్రేమయే. అద్భుతం అంటున్నాడు ఇక్కడ. తొడవులుగా నవి, తొడవులు అంటే ఆభరణాలు, తొడవులు అంటే ఆభరణాలు. అవి మేన, మేన అంటే శరీరం, మేన అంటే శరీరము. తాల్చుట, తాల్చుట అంటే ధరించుట, తాల్చుట అంటే ధరించుట. ఏవి ధరిస్తున్నాడు? తొడవులుగానవి మేన దాల్చుట, అవి ఆభరణాలుగా అవి శరీరం పైన ధరించడము ఎటులనంటివో ఎట్లా? ఆభరణాలుగా అవి శరీరం పైన ఎలా ధరించాలయ్యా అంటున్నావు. ఇప్పుడు ఏవి ధరించాలి? ఇప్పుడు ఇక్కడ ఏవి ధరించాలి ఇక్కడ అంటున్నావు కదా, ఏవి ధరించాలి ఇక్కడ? ప్రేమ పెన్నిది గాని ఇంట నేర్పరు ఈ కళన్ వజ్జలెవ్వరు లేరు శాస్త్రము నిందు గూర్చి తాల్చెమో. నేను నేర్చుతి భాగ్యవశమున కృప కవుల కృప గని హృదయమెల్లను నించి నాడను ప్రేమయను రతనాల కొమ్ము. ఇక్కడ అంటున్నాడు కదా, ఏంది తొడవులుగా నవి మీద దాల్చుట అంటున్నాం కదా. తొడవులుగా ఆభరణాలుగా శరీరం పైన ధరించాలంటే ఎట్లా అంటున్నావు? మరి ఏమి ధరించాలి ఇక్కడ? శరీరం పైన ఆభరణాలకు ఏం ధరించాలి? ప్రేమను. ఇక్కడ ప్రేమను ఆభరణాలుగా శరీరం పైన ధరించడం ఎలా అంటావా? శరీరం పైన ప్రేమను ఆభరణాలుగా అవి ఎలా ధరించాలా అంటావా? తాల్చితదే, తాల్చితి ధరించినాను, తదే నేను ప్రేమను ఆభరణముగా నా శరీరం పైన ధరించాను. నువ్వు ప్రేమను ఆభరణాలుగా నా శరీరం పైన ఎలా ధరించాలని చెప్పుకుంటున్నావా? ఎలా ధరించాలయ్యా ప్రేమను? బంగారం అయితే ఆభరణంగా, ఒక నాకు బంగారం అయితే కమ్మలు అయితే కమ్మలు పెట్టుకోవచ్చు, ముక్కు పుర్లు అయితే ముక్కురాయిగా పెట్టుకోవచ్చు, బంగారం అయితేనంటే నక్లెస్ అయితేనంటే శరీరం పైన నక్లెస్ ధరించవచ్చు. ఒక మంచి ఆభరణం అయితే చక్కటి బంగారు నగ అయితే చక్కగా మెడలో ధరించవచ్చు. చక్కటి బంగారు గదులు అయితే చేతులకు, కంగణాలు అయితే చేతులు ధరించవచ్చు. మరి ప్రేమ యాడుందయ్యా? నువ్వు ప్రేమను ఎట్లా ధరించాలి అని చెప్పనంటున్నావా? ప్రేమను ఆభరణాలుగా శరీరంపై ఎలా ధరించాలని చెప్పుకుంటున్నావా? ఎట్లా ధరిస్తారయ్యా నువ్వు అంటున్నావా? నేను ధరించాను, నేను ప్రేమను ఆభరణంగా నేను ధరించాను. తాల్చితదే నేను ధరించాను. నా కంట చూడు, నా కళ్ళతో చూడు, నా కళ్ళతో చూడు. నీవు నీ కళ్ళతో కాదు, నా కళ్ళతో చూడు. నేను ప్రేమ అనేటువంటి ఆభరణాలను నా శరీరం పైన నేను ధరించాను. నువ్వు కూడా ధరించు అని చెప్పనంటున్నాను. ఎలా ధరించాలని చెప్పుకుంటున్నావా? నువ్వు మొదట నా కళ్ళతో చూడు, నువ్వు నా కళ్ళతో చూడు. నా కళ్ళతో చూడు నువ్వు. సతుల సౌరను కమలవనము, సతుల సౌరను కమలవనముకు పతుల ప్రేమయే. సతుల సౌరను, సౌర అంటే అందం. సతుల సౌరను, సతులు అంటే భార్యలు, భార్యల యొక్క అందము అనేటువంటి, భార్యల యొక్క అందం అనేటువంటి కమలవనమునకు, సతుల సౌరను కమలవనమునకు పతుల ప్రేమయే. సతుల సౌరను, భార్యల యొక్క సౌరను అంటే అందాన్ని,
భార్యల యొక్క అందము అనేటువంటి కమలవనమునకు, కమలవనము, కమలవనము అంటే కమలపూల యొక్క ఆ, వనము, వనము అంటే తోట, ఆ తోటకు పతుల ప్రేమయే వేవెలు, పతుల ప్రేమయే వేవెలు. సతుల సౌరను కమల వనమునకు పతుల ప్రేమయే వేవెలుగు. సతుల సౌరం భార్యల యొక్క అందము అనేటువంటి కమలవనమునకు, కమల పూల యొక్క తోటకు పతుల ప్రేమయే, పతుల యొక్క భర్తల యొక్క ప్రేమ అనేటువంటిదే వేవెలుగు అంటున్నాడు. వేవెలుగు అంటే వెలుగు వంటిది, అంటే వెలుగు వంటిది అంటే సూర్యుని వంటిది. అంటే కమలాలు ఎప్పుడు విచ్చుకుంటాయి? సూర్యోదయం రాక చేత. సూర్యోదయం వల్ల కమలాలన్నీ ఎలా విచ్చుకుంటాయో, సూర్యోదయం వల్ల కమలాలన్నీ ఎలా విచ్చుకుంటాయి, సూర్యకాంతి వల్ల కమలములు ఏ విధంగా విచ్చుకుంటాయో, సతుల సౌరను కమలవనమునకు, సతుల సౌరను కమలవనమునకు పతుల ప్రేమయే వేవెలుగు. భార్యల యొక్క అందము అనేటువంటి కమల పూల యొక్క తోటకు, కమల పూల తోటను వికసింపచేసేది భార్యల యొక్క అందము అనేటువంటి కమలం పూల వనమును పతుల యొక్క ప్రేమ అనేటువంటి వెలుతుర వల్లనే వికసింపబడుతుంది. పతుల యొక్క ప్రేమ అనేటువంటి వెలుతురు వల్లే, పతుల ప్రేమ అనేటువంటి సూర్య తేజస్సు వలనే భార్యల యొక్క అందము అనేటువంటి కమల వనము వికసింపబడుతుంది అంటున్నాడు. పతుల ప్రేమ అనేటువంటి సూర్య కిరణాల వల్లనే భార్యల యొక్క అందము అనేటువంటి కమలము చక్కగా వికసింపబడుతుంది, కమల వనము అంతా కూడా చక్కగా వికసింపబడుతుంది అయ్యా అంటాడు. ప్రేమ కలుగక బ్రతుకు చీకటి, ప్రేమ కలుగక బ్రతుకు చీకటి, ప్రేమ కలుగక బ్రతుకు చీకటి. నా నేర్చుకొలదది, నా నేర్చుకొలదది, నా నేర్చుకొలదది ప్రేమ విద్యకు ఓనమాలి, ప్రేమ విద్యకు ఓనమాలిది. ప్రేమ కలుగక బ్రతుకు చీకటి, నా ప్రేమ కలుగక బ్రతుకు చీకటి, నా నేర్చుకొలదది, నా నేర్చుకొలది ప్రేమ విద్యకు ఓనమాలి. ఎదను నిలిపిన మేలు చేకు, ఎదను నిలిపిన మేలు చేకురు అంటాడు. ప్రేమ కలగక బ్రతుకు చీకటి, ప్రేమ లేకపోతే బ్రతికే చీకటిమయమవుతుంది, ప్రేమ లేకపోతే బ్రతికే చీకటిమయమైపోతుంది. ప్రేమ లేని బ్రతుకు అది బ్రతుగా వంటిది కాదు. ఎందుకు కాదు? భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉంటేనే, ఆ ప్రేమయ్య ఎప్పుడు అలరాడుతుంటుంటేనే జీవితం అంతా కూడా ఆనందంగా సాగుతుంది. ఆ ప్రేమే లేకపోతే జీవితం అంతా మోడుబారిన జీవితం అయిపోతుంది కదా. కాబట్టి ప్రేమ కలుగక బ్రతుకు చీకటి, ప్రేమ లేకపోతే బ్రతికే చీకటిమయమైపోతుంది, బ్రతికే చీకటిమయమైపోతుంది. ప్రేమ లేని బ్రతుకు అది బ్రతికే కాదు.
నా నేర్చుకొలదిది. నేను నేర్చుకున్నాను. అంటే ఇది నా యొక్క అనుభవం. ప్రేమ లేకపోతే బతికే చీకటి. ఇది నా కొలదిది. కొలదిది అంటే ఇది నా యొక్క అనుభవం. నేను నేర్చుకున్నటువంటి నా యొక్క అనుభవం, నా జీవితంలో ఉన్నటువంటి నా యొక్క అనుభవం ఇది. ప్రేమ విద్యకు ఓనమాలు. ఈ ప్రేమ అనేటువంటి విద్యకు ఇది ఓనమాలు లాంటిది. అంటే అక్షరమాల నేర్చుకునేటప్పుడు మనము ఓనమాలు దిగుతాం కదా, అంటే అక్షరాలు నేర్చుకుంటాం కదా, ఇలాంటిది ఇది ప్రారంభం మాత్రమే. ఇది ఆరంభం సుమా. ప్రేమ విద్యకు ఓనమాలు. ఇది ప్రేమ అనేటువంటి విద్యకు ఇది ఆరంభం మాత్రమే. ప్రేమ విద్యకు ఇది ఆరంభం మాత్రమే. ఎదను నిలిపిన మేలు చేయకు. ప్రేమను ఎదలో నిలిపినట్లయితే, మనసులో నిలుపుకున్నట్లయితే, ప్రేమను మనసులో నిలుపుకుంటే అది మేలు చేయకు, మేలు కలుగుతుంది. ప్రేమను మనసులో నిలుపుకుంటే అది ప్రేమ మనసులోనే శాశ్వతంగా నిలిచిపోతుంది. ప్రేమను మనసులో నిలుపుకోకపోతే అది ఏం చేస్తుంది? మేలు కలగదు. కాబట్టి ప్రేమ కలుగక బ్రతుకు చీకటి. ప్రేమ లేకపోతే బ్రతికే చీకటి అయిపోతుంది. ప్రేమ కలగకపోతే బ్రతుకంతా చీకటి అయిపోతుంది. మరి ప్రేమను నేను తెలుసుకున్నాను, నా యొక్క స్వ అనుభవంతో ప్రేమ నేర్చుకున్నాను. కాబట్టి ఈ ప్రేమ విద్యకు ఓనమాలవి. ప్రేమ అనే విద్యకు ఇది ఓనమాల లాంటిది. ఇది ఆరంభం మాత్రమే సుమా. ఇది ఆరంభం మాత్రమే సుమా. ఎదను నిలిపిన మేలు చేకూరు. ఆ ప్రేమ మనసులో నిలుపుకుంటే మేలునే చేకూరుస్తుంది. ప్రేమను మనసులో నిలుపుకుంటే అది మేలునే చేకూరుస్తుంది అంటున్నాడు. తొడగులుగా నవి మేన దాల్చుట ఎటులనంటివు, దాల్చితదే నా కంట చూడు. దాల్చితదే నా కంట చూడు. పతుల సౌరను కమల వనమునకు పతుల ప్రేమయే వే వెలుగు. ప్రేమ కలుగక బ్రతుకు చీకటి. ప్రేమ కలుగక బ్రతుకు చీకటి నా నేర్చుకులదది. ప్రేమ కలుగక బ్రతుకు చీకటి నా నేర్చుకులదది. ప్రేమ విద్యకు ఓనమాలివి. ప్రేమ విద్యకు ఓనమాలివి. ఎదను నిలిపిన మేలు చేకు. ఎదను నిలిపిన మేలు చేకురు అంటున్నాడు కవి. తొడవులుగా నివి మేనదాల్చుట ఎటువంటివో, మరి ఆభరణాలుగా ఇది శరీరంపై ఇలా ధరించాలని చెప్పనుకుంటున్నావా? దేన్ని ధరించాలి? తొడవులుగా నవి మేనదాల్చుట, తొడవులుగా బంగారు ఆభరణాలుగా శరీరంపై ధరించాలి అంటే ఏం ధరించాలి? ఇక్కడ ధరించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రేమ. ప్రేమను ఆభరణాలుగా శరీరంపై ధరించాలంటున్నాడు. మరి ధరించమని చెప్తున్నప్పుడు, కవి చెప్తున్నప్పుడు, మరి ప్రేమను ఆభరణాలుగా శరీరంపై ఎలా ధరించాలని చెప్పనుకుంటున్నావా? ఇట్లా ధరిస్తారయ్యా ఆ ప్రేమను ఆభరణంగా అని అనుకోవద్దు. నేను తాల్చుతుంది, నేను ప్రేమను ఆభరణంగా ధరించాను. నా శరీరం మీద, నా శరీరం పైన ప్రేమను ఆభరణంగా ధరించాను. నా కంట చూడుము, నా కళ్ళతో చూడు. నువ్వు నీ కళ్ళతో కాదు, నా కళ్ళతో చూడు ప్రేమను ఎలా ధరించాను నేను. నువ్వు కూడా ధరించవచ్చు. నువ్వు నా కళ్ళతో చూస్తే నువ్వు కూడా ప్రేమను ధరించవచ్చు నీ శరీరం పైన. నా కంట చూడుము, నా కళ్ళతో చూడు. సతుల సౌరను కమల వనమునకు పతుల ప్రేమయే వే వెలుగు. సతుల సౌరను, భార్యల యొక్క అందము అనేటువంటి కమలవనాన్ని వికసింపచేసేది భర్తల యొక్క ప్రేమ అనేటువంటి వెలుగు. అంటే భర్తల యొక్క ప్రేమ అనే వెలుగు చేత భార్యల యొక్క అందము అనేటువంటి కమలముల యొక్క వనమంతా కూడా చక్కగా వికసింపబడుతుంది.
అంటే భర్తల యొక్క ప్రేమ అనేటువంటి వెలుగు చేతనే భార్యల యొక్క అందము అనేటువంటి కమలము వికసింపబడుతుంది. చూడు అది ఎలా ప్రేమను ఆభరణంగా ధరించి నా కంటితో చూడు నీకు కనిపిస్తుంది. నా కంటితో చూస్తే నీకు ఆ విషయం బాగా కనిపిస్తుంది అంటూ, ప్రేమ కలగక బ్రతుకు చీకటి, ప్రేమ లేకపోతే బ్రతికే చీకటి అయిపోతుంది. ప్రేమ లేకపోతే బతుకే చీకటి అయిపోతుంది. నా నేర్చుకున్నది నేను తెలుసుకున్నాను, నేను నేర్చుకున్నాను, నా యొక్క అనుభవం. ప్రేమ విద్యకు ఓనమాలి, ప్రేమ అనే విద్యకు ఇది ఓనమాలు లాంటిది. అంటే ప్రేమ అనే విద్యకు ఇది ఆరంభం మాత్రమే. ఎదను నిలిపిన మేలు చేకూరు. ఈ ప్రేమను మనసులో నిలుపుకున్నట్లయితే, ప్రేమను హృదయంలో నిలుపుకున్నట్లయితే, మనసులో నిలుపుకున్నట్లయితే, హృదయంలో నిలుపుకున్నట్లయితే ప్రేమను మేలు చేకూరుతుంది, మేలటువంటిది కలుగుతుంది. ప్రేమను మనసులో నిలుపుకుంటే మేలు కలుగుతుంది అని చెప్పని గురజాడ గారు చెప్తున్నారు. మరులు ప్రేమని మదితలంచకు, మరులు ప్రేమని మదిదలంచకు, మరులు మరలను వయసు తోడను. మరులు ప్రేమని మదితలంచకు, మరులు ప్రేమని మదితలంచకు, మరులు మరలును వయసు తోడను. మాయ మర్మము లేని నేస్తము మగువలకు మగవారికి ఒక్కటే. మరులు ప్రేమని మదితలంచకు, మరులు ప్రేమని మదితలంచకు, మరలును వయసు తోడని. మరలును వయసు తోడని మాయ మర్మము లేని నేస్తము మగువలకు మగవారికి ఒక్కటే. గురజాడ గారు ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, మరులు అంటే ఏమనుకుంటున్నామో మోహము అనుకుంటున్నాము. మరులు అంటే మోహము అనుకుంటున్నాము. మోహం అనేటువంటి ప్రేమను మదితలంచకు, మనసులో అది తలుసుకోవద్దు. మరులు అంటే ఇక్కడ ఏమంటున్నాం, మోహం అంటున్నాం కదా. మరలు అంటే ఇక్కడ ఈ మోహం అనేటువంటిది మరలిపోతుంది, తొలగిపోతుంది. ఎప్పుడు తొలగిపోతుంది? వయసుతో పాటుగా కూడా ఈ మాయ అనేటువంటి అంతా కూడా, మోహం అనేటువంటిది, భ్రాంతి అనేటువంటిది అంతా కూడా తొలగిపోతుంటుంది. మెల్లమెల్లగా అదంతా వయసుతో పాటే ఆ మోహము అంతా కూడా, ఆ భ్రాంతి, ఆ మోహము, మాయ అంతా కూడా తరలిపోతూనే ఉంటుంది. వయసుతో పాటు కాలక్రమంలో మెల్లమెల్లగా తొలగిపోతూనే ఉంటుంది. మాయ మర్మము లేని నేస్తం. మాయ మర్మము, ఇక్కడ మర్మము అంటే రహస్యం, మాయ మర్మము అంటే ఇక్కడ మాయ లేదు, మర్మము లేదు. మాయ మర్మము లేని నేస్తము మగువలకు మగవారికి ఒక్కటే. మగువలకు మగవారికి ఒకటే. మరులు ప్రేమని మదితలంచ. మరులు అంటే ఇక్కడ మోహన్నే అంటే శరీరంపై ఉన్నటువంటి మోహము, ఆ వ్యామోహాన్ని ప్రేమ అని చెప్పని మదితలంచకు, మనసులో అనుకోవద్దు. మోహాన్ని మనసులో తలుసుకోవద్దు. అంటే మోహమే ప్రేమ అని అనుకోవద్దు. ఈ మోహాన్ని చూసి, ఆ యొక్క అందాన్ని చూసి, ఆ శరీరకందాన్ని చూసి అదే ప్రేమ అని చెప్పని అనుకోవద్దు. ఎందుకంటే ఆ ఆ మోహము అనేటువంటిది తొలగిపోతుంది. ఎలా తొలగిపోతుంది అంటే వయసుతో పాటు ఆ యొక్క మోహమంతా కూడా నెమ్మదిగా పోతుంది.
అంటే అందం అంటున్నాము, వయసులో ఉన్నప్పుడు ఆ, అందంగా ఉంటారు, ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటూ ఎంతో మందిని ఆకర్షించేటువంటి అందం అనేటువంటిది ఉంది. ఆ అందం ఏమవుతుందంటే వయసుతో పాటు క్రమంగా ఆ అందం తొలగిపోతుంది. ఉదాహరణకు చూడండి, మరి ఎంతో అందంగా ఉండేటువంటి అందగత్తెలంతా కూడా వయసులో ఉన్నప్పుడు ఎంతో అందంగా ఉండేవాళ్ళు వారి వయసు తిరిగిపోయిన తర్వాత అంతే అందంగా కనిపిస్తారా? కనిపించరు కదా. అంతెందుకు మనమే తీసుకుందాం, అందగత్తెలు ఎవరు తీసుకోవడం ఎందుకు, మనమే తీసుకుందాము. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటారు? చాలా అందంగా, ఎంతో ఇంపుగా చక్కగా ఉంటారు. చిన్నగా ఉన్నప్పుడు ఒక రకమైన అందం ఉంటుంది, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక రకమైన అందం ఉంటుంది, కాస్త వయసు వచ్చినప్పుడు ఒక రకమైన అందం ఉంటుంది, ఆ కాస్త కాస్త పెరిగి పెద్దగా అవుతున్నప్పుడు ఒక రకమైన అందం ఉంటుంది, ఇంటర్మీడియట్ స్థాయిలో వచ్చేసరికి అందం ఇంకో రకం అందం ఉంటుంది, డిగ్రీ స్థాయిలోకి వచ్చేసరికి అందం ఇంకో రకమైన అందం ఉంటుంది. మరి డిగ్రీ స్థాయిలో ఉన్న అందము మరి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి మీ అందం ఒకేలా ఉందా? లేదుగా. అప్పటి అందానికి ఇప్పుడు అందానికి మార్పు వచ్చింది కదా. అంటే ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే వయసుతో పాటే అందం అనేటువంటిది అంతా కూడా అలా మార్పు చెందుతూ పోతుంది. ఇప్పుడు 20 ఏళ్ల వయసు, 15 ఏళ్ల వయసు, 20 ఏళ్ల వయసు, ఈ వయసులో ఉండేటువంటి అందము చాలా ఆకర్షణీయంగా, అందంగా ఆకర్షణీయంగా ఉంటూ అందరినీ మగవారినంతా ఆకర్షించేటువంటి వయసులో ఉన్నటువంటి అందం. ఇప్పుడు ఈ అందమంతా కూడా కొంతకాలం పాటు సాగుతూ వస్తుంది వయసుతో పాటు. అంటే ఈ అందమంతా కూడా కొంతకాలం పాటు పెళ్లి చేసుకునేంత వరకు, పెళ్లి వరకు ఈ అందం ఇలా ఉంటుంది. పెళ్లి తర్వాత మళ్ళీ మీ అందం మారిపోతుంది. చూడండి, సమాజం చూస్తున్నాం, చాలా మంది చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇంతకాలంలో మనకి ఏంటంటే ఇప్పుడు ఈ డిగ్రీ స్థాయిలో చదువుకున్న విద్యార్థుల యొక్క అందము కాస్త లావు కావద్దు అని చెప్పి అనుకుంటూ కాస్త అలాగే ఉంటూ చక్కగా కొద్దిగా తించుకుంటూ ఆహారం కొద్దిగా తీసుకుంటూ అలాగే నెమ్మదిగా ఉంటూ ఉన్న అందాన్ని పదిలంగా కాపాడుకుంటూ వస్తుంటారు, జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంటారు. కాస్త పెళ్ళాక ఏమవుతుంది, ఇక వారికి ఎలాంటి భయం లేదు కాబట్టి కాస్త ఉన్నటువంటి ఆహారాన్ని చక్కగా తింటూ చక్కగా, ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకంతా కూడా ఏమైందంటే ఎలాంటి కష్టాలు లేవు. అంటే కష్టం అంటే ఆనాటి కాలంలో స్త్రీ పురుషులు సమానంగా పనిచేసేవాళ్ళు కాబట్టి అలా స్త్రీ పురుషులంతా కూడా పొలం పనులకు వెళ్ళడం, కష్టం చేయడం అలాంటి సాగుతూ వచ్చింది కాబట్టి ఆనాటి కాలంలో వారి అందం అంతా కూడా అలాగే నిలకడగా నింపాదిగా ఉండేది ఆ కాలంలో. అంటే దాదాపు ఒక 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద వరకు కూడా చూసినట్లయితే స్త్రీ పురుషులంతా కూడా చక్కగా అన్ని పనులుంటే చేసుకుంటూ పోయే వాళ్ళంతా కూడా. కానీ ఇప్పుడు ఈనాటి కాలంలో ఏమైపోతుందంటే ఈనాడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి, శాస్త్ర సాంకేతిక రంగాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి కాబట్టి మరి ఇంట్లో ఏ పని చేయడానికి కూడా శరీరానికి కష్టము లేకుండా ఇంటి ముందర ఊడ్చి చల్లుకోవటం కోసము, అప్పట్లో అయితేనేమో పెద్ద విశాలమైనటువంటి ఇల్లు ఉండేది కాబట్టి, పెరడు ఉండేది కాబట్టి పొద్దున్న లేవగానే చక్కగా పెరడంతా ఒక చీపురుతో మొత్తం అంతా ఊడ్చి కళ్ళాపి చల్లేసరికల్లా అరగంట గంట పట్టేది. చక్కగా పెరడంతా మొత్తం, అంటే ఇంటి ముందు ఇంటి వెనక అంతా కూడా చక్కగా పెరడు మొత్తం అంతా ఊడ్చి చక్కగా కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టేసరికల్లా 1 గంట సేపు పట్టేది. తద్వారా ఆనాటి కాలంలో స్త్రీలకంతా కూడా చక్కటి వ్యాయామం జరిగేది ఆనాటి కాలంలో. మరి ఇప్పుడు చూడండి, అంతా కూడా అపార్ట్మెంట్లు, లేకపోతే అంటే చక్కటి మన సిమెంట్ ఇళ్ళ పైన ఏముంటుంది, హాయిగా ఆనాటి కాలంలో పొరక పట్టుకొని ఊడ్చాలంటే పొరక ఇంత చిన్నగా ఉండేది, ఒక మూరెడు ఉండేది కాబట్టి ఆ పొరక తీసుకొని వంగి ఊడ్చేటువంటి వాళ్ళు చక్కగా వంచి ఊడ్చేవాళ్ళు, చక్కటి వ్యాయామం జరిగేది. ఇప్పుడు చూసినట్టయితే హాయిగా నిటారుగా నిల్చొని బారెడు పాటంతి పొరక తీసుకొని అలా నిల్చొని టీవీగా ఇలా అలా 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 ఊడ్చుకుంటూ పోతుంటారు. మరి తద్వారా శరీరానికి ఏమవుతుంది అంటే ఎలాంటి వ్యాయామం లేదు శరీరానికి. ముగ్గు పెట్టుకోవడానికి పెద్దగా అవసరం లేదు, అలా 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 2 ముగ్గులు వేసి సర్వ్ చేస్తుంటారు. ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవడానికి కోసం అంతా కూడా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి తద్వారా ఇంట్లో ఏ పని చేయడానికి ఒక దంచడానికి అవకాశం లేదు, రుబ్బడానికి అవకాశం లేదు, అన్నీ కూడా మిక్సీలు వచ్చేసాయి. అంటే శరీరం అంతా కూడా మరి పోని ఇల్లు తుడుచుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే ఇల్లు తుడుచుకోవడానికి పెద్దగా ఇబ్బంది లేకుండా హాయిగా వాక్యూమ్ క్లీనర్స్ వచ్చాయి. అవి అంటే కాస్త పట్టణవాసాల్లో వాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి, పల్లెటూరులో మళ్ళీ మామూలు చూసినట్టయితే
బండ దూచడానికి కోసం ఓ కట్టె వచ్చేసి కట్టె కొట్టేసుకొని నిల్చొని అలా 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 చేసేసి అలా కిందేసుకొని దూచేసుకుంటున్నాం. మరి ఎక్కడ ఉంటుందండి స్త్రీలకు వ్యాయామం? ఈనాటి కాలంలో స్త్రీలకు ఎలాంటి వ్యాయామం లేదు కాబట్టి పెళ్ళి కాగానే ఓ సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగేసరికల్లా అంటే వారికి సంతానం కలిగే లోపే, లేదు సంతానం కలిగిన తర్వాతనే కానీ ఒక్కసారిగా వారి శరీర బరువంతా కూడా పెరిగిపోయి అందవికారంగా తయారవుతడం జరుగుతుంది. అంటే అందవికారంగా అందరూ కారనుకోండి, కొంతమంది అలా అలా క్రమంగా అంటే కొంతకాలమే, అంటే ఆనాటి కాలంలో ఇప్పుడు మనకు గురజాడ గారు అంటున్నారు, మరులు మరలను వయస్సుతోడని అంటున్నాడు. వయసుతోనే తిరిగిపోతుంది అంటున్నాడు. అంటే వయసుతో అంటే ఇప్పుడు వయసు అంటే ఎప్పుడు అంటే ఆనాటి కాలంలో వయసు మరలిపోవడం అంటే ఆనాటి కాలంలో ఒక 50-60 ఏళ్ళ తర్వాత, వయసు 50 ఏళ్ళు దాటిన తర్వాత. ఎందుకంటే ఆనాటి కాలంలో 50 ఏళ్ళు 60 ఏళ్ల మధ్య కాలం స్త్రీలు కూడా ఆ పిల్లలు కనేవాళ్ళు. ఆనాటి కాలంలో సంతానం చూసినట్టయితే ఒక ఒక్కొక్క ఇంట్లో ఆనాటి కాలంలో 6 మంది 7 మంది 8 మంది 9 మంది 10 మంది కూడా సంతానం అలా ఉండేది ఆనాటి కాలంలో జనాభా చూసినట్టయితే. మరి ఈనాడు అలా ఉందా? లేదు కదా. కాబట్టి అంటే ఎందుకంటే ఈనాడు మనం చూసినట్టయితే ఏ ఒక్కరు ఇద్దరు అక్కడికి చాలా పరిస్థితి ఎందుకు అయిపోతుంది అంటే మనకు ఆనాటి కాలంలో చక్కటి కానుకలు జరిగేవి, ప్రశాంతమైన కానుకలు జరిగేవి. ఈనాడు కానుకలు అంటారా, మంచిగా ఆహారం తీసుకుంటారు, మా ఇంట్లో కూర్చుంటారు, కాలు కదపరు చేయరు, అలా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కానుక సరిగ్గా కాదు, కాకపోయేసరికి సిజరీన్ చేయడం, ఆసుపత్రికి వెళ్ళేసరికల్లా చక్కగా కడుపులు పోయడం, సిజరీన్ చేయడం, మళ్ళీ తర్వాత రెస్ట్, ఇలా అయిపోతుంది. కాబట్టి సమాజంలో ఏమవుతుందంటే వయసు అనేటువంటిది, అందం అనేటువంటిది, ఆ అందం అంటే వయసుతో పాటు అందం మారడం అంటే ఇక్కడ ఏమైపోతుందంటే వయసు లేకంటే పూర్వమే అందం ఇక్కడ తగ్గిపోతుంది. అంటే ఇక్కడ కేవలము 25 సంవత్సరాలు 25-30 సంవత్సరాల్లో కానీ వారి యొక్క అందమే మారిపోతుంది. అంటే ఈ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అందం అనేటువంటిది ఆ 30 సంవత్సరాలు వచ్చేలోగానే వారి అందమే పూర్తిగా మారిపోతుంది, గుర్తుపట్టని పరిస్థితులు ఏర్పడుతుంటారు. అంటే ఇదేంటంటే మన గురజాడ చెప్పినటువంటి ఈ అందం ఏంటంటే ఆనాటి కాలంలో స్త్రీల యొక్క అందం అనేటువంటిది వాళ్ళ యొక్క అందం 50 ఏళ్ళు దాటినప్పటికి కూడా వాళ్ళు అందంగా ఉండేటువంటి వాళ్ళు. అది అంటున్నాడు ఇక్కడ, మరలును వయసు తోడని. అంటే వయసుతో పాటే ప్రేమ తగ్గిపోతుంది అంటున్నాడు. ఆ ప్రేమ ఎప్పుడు తగ్గిపోతుంది అంటే అప్పట్లో ఆనాటి కాలంలో 50 ఏళ్ళ తర్వాతే తగ్గిపోయేది అంట. మాయ మర్మము లేని నేస్తము మగువలకు మగవారికి ఒక్కటే అంటున్నాడు. మాయ మర్మము లేని నేస్తము మగువలకు మగవారికి ఒక్కటే అంటున్నాడు. అంటే ప్రేమ అనేటువంటిది మాయామర్మము లేని నేస్తము అంటే స్నేహితం, అంటే ప్రేమ. ఇక్కడ స్నేహితం అంటే ఇక్కడ ప్రేమ. ఏ నేస్తం అంటే ఇక్కడ ప్రేమ అనేటువంటిది మాయామర్మం లేనటువంటిది. అది ఏంటి, మగువలకు మగవారికి ఒకటి. మగవారైనా సరే మగవారైనా సరే ఎవరికైనా సరే ఈ ప్రేమ అనేటువంటిది ఎలాంటి మాయ లేదు, మర్మం లేదు. అంటే మాయమర్మం లేకుండా ఉండేటువంటిది ఒక చక్కటి స్నేహం, ఒక చిలికాని వంటిది ప్రేమ అంటున్నాడు. మరులు ప్రేమని మదిదలంచకు, మరులు ప్రేమని మదిదలంచకు, మరలును వయసు తోడని మాయ మర్మము లేని నేస్తము మగువలకు మగవారికి ఒక్కటే. ఇక్కడ ప్రేమ అనేటువంటిది మరులు ప్రేమని మదిదలంచకు. ఇక్కడ మోహము అనేటువంటిది ప్రేమే అని చెప్పి అనుకోవద్దు. ఆ ప్రేమ అనేటువంటిది వయసుతో పాటు తొలగిపోతుంది. కాబట్టి మాయా మర్మం లేనటువంటిది స్త్రీలకు కానీ పురుషులకు కానీ అది ఒక ప్రేమ ఒకటే అని చెప్పని ఇక్కడ మనకు కవి చెప్తున్నాడు, గురజాడ గారు చెప్తున్నాడు.